ముందుగా 5 సార్లు ఓంకారనాదం చెప్తాం. ఓం. ఓం. భక్తులకు, పరమాత్మ స్వరూపులైన మీ అందరకు నా నమస్కారాలు. మనం ఈ మధ్యకాలంలో కొద్దిగా గ్యాప్ వస్తుంది. అందరూ భావించొద్దు. అనుకోకుండా కొన్ని మీటింగ్‌లకు అటెండ్ కావాల్సి రావటం వల్ల కొంచెం గ్యాప్ వస్తుంది. అన్యథా భావించవద్దు. అయినా కానీ మన ఈ సత్సంగ కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం. ప్రస్తుతానికి మనం విష్ణు సహస్రనామాల గురించి చదువుకుంటున్నాము. విష్ణు సహస్రనామాలు ఎలా పుట్టాయి, ఎలా ఉద్భవించాయి అని మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత విష్ణు సహస్రనామాల్లో ఒక నామం గురించి మనం చదువుకున్నాం. ఏంటంటే విశ్వం అనేటువంటి నామం గురించి చదువుకున్నాం. దాదాపు విష్ణు సహస్రనామాల్లో విష్ణు యొక్క నామాలు 108 1008 ఉంటాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్తోత్రపారాయణంగా ఇవి ఉంటాయి అన్నమాట. ఇవి ఈ స్తోత్రంగా ఉన్నప్పుడు స్తోత్రపారాయణంగా ఉంటాయి, నామాలు విడిగా ఉంటాయి. ఒక్కొక్క నామం ఓం విశ్వం విశ్వం అని ఉందనుకోండి, ఓం విశ్వం 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 నమః అని ఉంటుంది. విష్ణవే నమ విశ్వవే నమః, ఓం విష్ణవే నమః. ఇలా 1008 నామాలని విష్ణు సహస్రనామాలు ఉంటాయి. ఆ విధంగానూ పూజ చేసుకోవచ్చు. లేకుండా ఉంటే ఈ స్తోత్ర పారాయణంగా కూడా మనకి చేయొచ్చు. ఈ విష్ణు సహస్రనామాల్లో మనకి లభించినటువంటి ఒక్కొక్క నామము ఒక్కొక్క మహామంత్రం అన్నమాట. అది అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మనకిస్తుంది. ఒక్కొక్క నామము ఒక్కొక్క శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఆ ప్రతి మంత్రానికి ఇదివరకు ఒకసారి మనం చెప్పుకున్నాం. మంత్రం గురించి అప్పుడు చదువుకున్నప్పుడు చాలా కొంచెం చెప్పుకున్నాం. ప్రతి మంత్రానికి ఒక దేవత అధినేత ఒకడు ఉంటారని చెప్పాను. ఆ అధిదేవత ఎవరో చూసుకోవాలి. అది ఏ ఛందస్సులో ఉందో చూసుకోవాలి. దానికున్నటువంటి శక్తి ఎవరో చూసుకోవాలి. ఇలా వాళ్ళని కూడా మనం స్మరించుకుంటాం అనేటువంటిది పరిపాటనమాట. కనుక ముందు మనం ఏం చేద్దామంటే ఇది నామాలు స్టార్ట్ చేసాం గనక, ఈ నామాల్ని ముందు కానిచ్చేసి, ఆ తర్వాత గమనించినప్పుడు మనం ఈ విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటిగా మనం చెప్పేటప్పుడు అష్టశ్రీ శ్రీ మహావిష్ణు అని చెప్పి వస్తుంది. అష్టశ్రీ అని బిగిన్ అవుతుందక్కడ. ఆ తర్వాత ధ్యానం వస్తుంది. ఆ తర్వాత అంగన్యాస, కరన్యాసాలు వస్తాయి. ఇవన్నీ కూడా ఒక ప్రొసీజరల్‌గా వచ్చేటువంటి దాన్ని నామ నామపారాయణం అంటారు దీన్ని. స్తోత్రపారాయణం. స్తోత్రపారాయణం అంటారనమాట దీన్ని. కనుక మనం నామాలుగా ముందు అర్థం తెలిసేసుకుందాము. ఆ తర్వాత స్తోత్రపారాయణం చేసేటప్పుడు అసలు మనం ఈ సంకల్పం ఎందుకు చెప్పుకోవాలి? అంగన్యాస, కరన్యాసాలు అంటే అర్థం ఏంటి? స్తోత్రం అంటే అర్థం ఏంటి? అనేటువంటివి మనము కాలక్రమేణా మనం తెలుసుకుందాం. అంతే సమయానుకూలంగా మనం తెలుసుకుందాం.
ఎందుకంటే ఈ విష్ణు సహస్రనామాలు అనేటువంటివి ఒక్కొక్క నామము విష్ణు సహస్రనామాలైనా, లలిత సహస్రనామాలైనా, ఏ భగవంతుడి నామాలైనా, ఏ పరమాత్మ నామాలైనా ఒక్కొక్కటి ఒక్కొక్క మహామంత్రంగా మనం పరిగణించాలన్నమాట. అది ఏంటి ఒకసారి చేస్తే పోలేదా, 2 సార్లు చేస్తే పోలేదా అన్న భావన, అట్లాంటి భావన పెట్టుకోకూడదనమాట. నమ్మకంతోటి ఏదైనా గాని నమ్మకం ముఖ్యం. ఆ నమ్మకంతోటే మనం చేసుకుంటూ ఉండాలనమాట. ప్రస్తుతానికి అది మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క నామం తీసుకొని, ఆ ఒక్కొక్క నామాన్ని మనం వివరంగా చదువుకుందాం విష్ణు సహస్రనామాల్లో. మొన్న మనం విశ్వం అనేటువంటి మాట చదువుకున్నాం. ఈ నామాన్ని ఫస్ట్ నామం అదే. విష్ణు విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటిగా ఒక శ్లోకం ఉంటుంది. ఏంటంటే విశ్వం విష్ణు వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత 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 భృద్భావో భూతాత్మ భూత భావన అని ఫస్ట్ శ్లోకం ఉంటుంది. దీంట్లో ఇది ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క నామాన్ని దీంట్లో ఉన్నటువంటి ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఒక్కొక్క పదము ఒక్కొక్క నామం. విశ్వం అనేటువంటిది ఒక నామం, విష్ణు అనేటువంటిది ఒక నామం, వషత్కారో అనేటువంటిది ఇంకొక నామం, భూత భవ్య అనేటువంటిది ఒక నామం. ఇలా ఒక్కొక్క నామాన్ని దాని యొక్క వివరణ ఏంటో మనం తెలుసుకుందాం. దాని సందర్భంగా మనం కిందటి క్లాసులో అంటే 2 వారాల క్రితం మనం విశ్వం అనే మాటకు అర్థం తెలుసుకున్నాం. విశ్వం అంటే ఏం చెప్పుకున్నాం? మామూలుగా సామాన్య పరిభాషలో మనం చెప్పుకున్నది ఏంటంటే సకల జీవులు నిండి ఉన్నటువంటిది విశ్వము అని చెప్పుకున్నాం. అంటే చరాచర వస్తువులు గాని, లేకపోతే జీవులు గాని, లేకపోతే పంచభూతాలు గాని, పంచ తన్మాత్రలు గాని వీటన్నిటితో కూడుకున్నటువంటిదే జగం గనక, ఆ జగము గనుక ఆ జగాన్నే మనం విశ్వము అంటున్నాం అని చెప్పుకున్నాం. ఆ విశ్వానికి కారణభూతుడైనటువంటి వాడు విష్ణువు అని చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ విష్ణు సహస్రనామాలన్నీ కూడా విష్ణు పరంగా చెప్పబడుతున్నాయి గనక ఇక్కడ ప్రధాన దైవం విష్ణువే అవుతాడనమాట. కనుక ఈ నామాలన్నీ కూడా మనం విష్ణు పరంగానే చదువుకున్నాం. ఏమండి నేను శివుడిని పూజిస్తాను, శివుడిని కొలిచేవాడు కొంతమంది ఉంటారు. అటు శివుడే దైవం అని చెప్తారు అక్కడ శివుడి కూడా. అట్లాగే శాక్తేయులు అమ్మవారే ప్రధాన దైవంగా కొలుస్తారు అని చెప్పి మనం చాలా సందర్భాల్లో మనం తెలుసుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే విష్ణు పరంగా మనం చదువుకుంటున్నాం కాబట్టి విష్ణువే ప్రధాన దైవంగా మనం ఎంచుకుందాము. ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి విశేషం ఏంటంటే కొన్ని నామాలు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అక్కడక్కడ. మళ్ళీ వస్తూ ఉంటాయి. ఏవండి ఒక్క నామమే గనక ఒక్కసారి చదువుకున్నాం గనక మనం ఆ నామార్థమే అక్కడ కూడా వస్తుందా అని అన్నప్పుడు ఒక్కొక్కసారి రావచ్చు, రాకపోవచ్చు. ఆ సందర్భానుసారంగా ఏ సందర్భంలో చెప్తారో ఆ సందర్భానుసారంగా ఆ నామానికి అర్థం మారిపోతుందనమాట. అర్థం మారుతుంది. కనుక అక్కడ ఆ విధంగా మనం చదువుకుందాం. ఇక్కడ ఈ విధంగా ప్రస్తుతం బిగినింగ్ కాబట్టి మనం ఈ విధంగా చదువుకున్నాం. ఈ విధంగా మనం చదువుకుంటంలో మనం ఏం చదువుకున్నాం? విశ్వం అంటే సకల చరాచర వస్తువులతోటి నిండి సకల చరాచర జీవులు గాని, నిర్జీవులు గాని, ఏదైనా గాని పంచభూతాలతో గాని, లేకపోతే పంచ తన్మాత్రలతో గాని నిండి ఉన్నటువంటిదే ఈ జగం గనుక, ఈ జగత్తునంతటిని కూడా ఇట్లాంటి జగాలు అనేకం ఉంటాయి గనుక, వీటన్నిటి యొక్క స్వరూపాన్ని మనం మహా మహా జగత్ అంటున్నాం గనుక, ఆ జగత్తులో సర్వజీవుల్లోనూ విష్ణు పరమాత్మ నిండి ఉంటాడు గనుక, ఆ పరమాత్మ ఆయన దా నిండి ఉంటాడు గనుక, ఆయన్ని మనం ఏమనుకున్నాము విష్ణు జగత్తంతా నిండి ఉంటాయి గనుక, ప్రపంచం అంతా నిండి ఉంటాయి గనుక జీవులన్నీ కూడా దాన్నే మనం విష్ణువు అని అన్నాం. నిండి ఉన్నది కనుక విశ్వం అన్నాం మనం దాన్ని. ఈ విశ్వం అనేటువంటి పదాన్ని మనం ఏమనుకున్నాం? విష్ణుమూర్తి కూడా వర్తిస్తుంది. విష్ణువే ఆయన అని మనం చదువుకున్నాం అంతవరకే. అంతవరకు బాగానే ఉంది. అంటే సామాన్య అర్థంలో మనం చదువుకున్నాం ఎంతవరకు మనం. అంటే సకల చరాచర జీవులతోటి నిండి ఉన్నటువంటిది కనుక ఆయన విష్ణువు, ఆయన జగము అని విశ్వము అన్నాం మనం. ఆ విశ్వము అంటే విష్ణుమూర్తి అని మనకి చెప్తున్నారు ఇక్కడ. కానీ మనం ఇంకా కొంచెం లోతుగా చదువుకుందాం ఇవాళ. ఏంటంటే సరేనండి మనం సామాన్య అర్థంలో చదువుకున్నాము, ఇంకా కొంచెం నాకు వివరణ కావాలండి. వివరణ కావాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? మనకు ప్రమాణాలు వేదం.
ఏ శాస్త్రం, మన శాస్త్రానికి, హిందూ ధర్మశాస్త్రానికి ప్రమాణం వేదం. అలాగే ఉపనిషత్తులు, పురాణాలు, వీటన్నిటిని మనం రిఫరెన్స్‌లుగా తీసుకుంటాం. ఈ రిఫరెన్స్‌లుగా తీసుకుంటున్నప్పుడు మనకి ఎక్కడ ఏం చెప్పారు? ఈ విష్ణుమూర్తిని గురించి ఎక్కడ ఏం చెప్పారు? అనేటువంటిది కూడా ఒకసారి తెలుసుకుంటే, అప్పుడు మనం విశ్వం అనేటువంటి పదానికి మనకు ఒక పరిపూర్ణత చేకూరుతుందని నా ఉద్దేశం. కనుక ఆ చిన్న ప్రయత్నం మనం చేద్దాం. అంటే ఇక్కడ జగం, విశ్వం. విశ్వంలో అంటే ప్రపంచం. విశ్వం అనట్లేదు నేను ప్రస్తుతానికి. ప్రపంచం అంటున్నాను. ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి జీవరాశులున్నాయి. అనేక మంది మానవులున్నారు. తదితరులు అనేక మంది ఉన్నారు. నేను తర్వాత మాట్లాడతాను. జీవరాశులు అనేకమున్నాయి. మానవులు అనేక మందున్నారు. ఏవండీ! బావుందండి. మానవులు అనేక మందున్నారు. అందులో ప్రతి మానవుడు గూడా మనం పరమాత్మను దర్శించాలి అంటే శుద్ధాత్ముడై ఉండాలి అని మనం చదువుకున్నాం. అంటే నిర్మల మనస్కుడు. కొన్ని లక్షణాలు మనం చెప్పుకున్నాం. ఒక పరమాత్మను దర్శించాలి అంటే మనం శుద్ధ మనస్కుడై ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడై ఉండాలి. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడై ఉండాలి అని మనం చాలా సార్లు మనం చదువుకున్నాము. మనం తెలుసుకున్నాం కూడా. అలాంటప్పుడు ఈ విశ్వంలో అనేక రకాలైనటువంటి మానవులున్నారు. అంటే పాపకర్ములు అంటే పాపకర్ములున్నారు. మంచి మంచి శుభకర్మలు చేసేవాళ్ళున్నారు. చెడు కర్మలు చేసేవాళ్ళున్నారు. అంటప్పుడు ఏవండీ ప్రతి మనిషిలోనూ గూడా పరమాత్ముడు కొలువై ఉన్నాడని మీరే చెప్పారు గదా! మరి ఇప్పుడు ఇలాగంటారేంటండి మీరు? మరి ఆయన దర్శించాలి అంటే ఎట్లాగండి? ఆయన విశ్వం కాదా అని మీరు అడగొచ్చు మరప్పుడు. ఆయన్ని విశ్వం అనకూడదా అని? అనాలి. ఎందుకంటే ఆయన్ని దర్శించాలి. విశ్వంలో ఉన్నటువంటి పరమాత్మను మనం దర్శించాలి అనుకున్నప్పుడు ప్రతి మానవుడు కూడా కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. అప్పుడే ఆ పరమాత్మ మనకి అగుపిస్తాడనమాట. దానికి కొన్ని లక్షణాలు మన శాస్త్రాలు మనకు కొన్ని చెప్పాయి. ఏవండీ మీరు చెప్పారు కదా! శనివారం ఇవాళ ఒక కొబ్బరికాయ కొట్టమన్నారు. వాడు ఇదేంటి వెంకటేశ్వర స్వామికి పూజ చేసి రమ్మని చెప్పారు. చేసేసానండి. నాది నా పని కాలేదండి అంటారు కొంతమంది. అన్నప్పుడు అది ఎవరిది ఎట్లా ఉంటుందంటే, పరమాత్మను దర్శించటము, దర్శించకపోవటం అనేటువంటిది వాళ్ళ కర్మల మీద ఆధారపడి ఉంటుంది. అంటే వాడు చేసేటువంటి కర్మ అంటే పనుల మీద ఆధారపడి ఉంటుంది. వాడు చేస్తున్నటువంటి పనుల మీద ఆధారపడి ఉంటుంది. చెడు కర్మలు చేసినప్పుడు అది ఫలితం చెడు కర్మలు శుద్ధాక ప పరి పరిశుద్ధాత్ముడై ఉండాలి అన్నప్పుడు మంచి కర్మలు చేసుండాలి. ఆ చెడు కర్మల వల్ల కలిగించేటువంటి చెడుని తగ్గించుకుంటం కోసమే మనం ఏం చేస్తామనమాట, పరమాత్మని ముందు దర్శించుకోవాలి. మనమే పూజించుకోవాలి మనం. ధ్యానించాలి. అది తగ్గినప్పుడు ఏవండీ ఒకసారి చేస్తే చాలదా? 2 సార్లు చేస్తే చాలదా? అన్నప్పుడు అది ఒక్కొక్కసారి చెప్పలేమది. అది వాళ్ళ కర్మ ఫలాన్ని బట్టి ఉంటుందనమాట. వాళ్ళు చేస్తున్నటువంటి అంటే ఈ జన్మలోనే కర్మలు 3 విధాలు. ఈ జన్మలో ఈ జన్మలో చేస్తుండొచ్చు, కిందటి జన్మలో చేస్తుండొచ్చు. ఎప్పుడు చేసినా గానీ వాటి కర్మఫలం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆ కర్మ ఫలాన్ని తగ్గించుకుంటానికే మనం ఏం చేయాలన్నమాట, మనం కొన్ని కార్యాలు మనం చెయ్యాలి. శుభకర్మలు మనం చెయ్యాలి. అటువంటి వాటిల్లో పరమాత్మ సేవనము అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. ఈ పరమాత్ముని సేవ చేయటానికి మనకి ఎన్ని రకాలైన నవవిధ భక్తి మార్గాలున్నాయని చెప్పాడు. ఏదో ఒకటి మనల్ని చేయమని చెప్పారు. కానీ ఈ కలియుగంలో మనం యజ్ఞాలు, హోమాలు ఇవన్నీ మనం చెయ్యాలి అంటే అంత కాదు గనక కనీసం భగవంతుడికి సేవ చేయటం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అదైనా చేయమన్నారు. అది గూడా నీకు కుదరలేదు బాబు. ఏవండీ నేను చేయలేనండి అన్నప్పుడు భగవంతుని నామాన్ని కీర్తించమని చెప్పారు. భక్తితో నామాన్ని కీర్తించుకుంటారు. నామాన్ని కీర్తించమంటే రామ, రామ, రామ అనుకుంటూ కూర్చుంటే కుదరదు. భక్తి కావాలక్కడ. సరెండర్ టు ది గాడ్. శరణాగతి అనేటువంటిది ఒకటుంటుంది. ఆ శరణాగతి ఎప్పుడైతే అవుతావో, ఆ శరణాగతి అయినప్పుడు మాత్రమే కృప కలుగుతుంది గానీ, ఏదో ఒకసారి, 2 సార్లు చేసినందువల్ల అది జరగటం అనేటువంటిది జరగదు. అది శరణాగతి అంటే ఆ ఫలితం లభించడం అనేటువంటిది జరగదు. కనుక ఆ ఫలితం వచ్చే వరకు మన కర్మలనే ఆచరిస్తూనే ఉండాలి. అందుకనే భగవద్గీతలో
కర్మలు ఆచరించటం నీ వంతు. దాన్ని సఫలీకృతం చేయటం నా వంతు. కర్మ ఫలితం నాకు వదిలేసేయమని చెప్తారాయన. నిష్కల్మషమైనటువంటి హృదయంతోటి నిష్కల్మషమైనటువంటి హృదయంతోటి నన్ను ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళని నేను నిష్కల్మషమైనటువంటి నా ధ్యానం చేసి నన్ను శరణ పొందుతారో వాళ్ళని నేను రక్షిస్తాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడనమాట. భగవద్గీతలో చెప్తాడు. అలాగే ఇప్పుడు మనం ప్రస్తుతం ఏంటంటే విశ్వం అనేటువంటి పదాన్ని మనం ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా విధంగా చెప్పారు అంటే విశ్వంలో పరమాత్ముడు ఉన్నాడు, ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉన్నాడు అని మనం చెప్పుకున్నాం. ఆ పరమాత్మను మనం ఎక్కడెక్కడ ఉన్నాడు, ఎవరెవరిలో ఉంటాడు, ఎక్కడెక్కడ ఉంటాడు అనేటువంటిది విషయాన్ని మనం ఈ కొన్ని వేదాలు మనకున్నటువంటి వేదాలు, ఉపనిషత్తులు, ఈ చిన్న కథ పురాణాల్లో చిన్న చిన్న కథల రూపంలోనూ మనకు చెప్పారనమాట. అది ఏంటో అనేటువంటిది ఒక్కసారి ఇవాళ మనం తెలుసుకుందాం. ఈ విశ్వం అనేటువంటిది మనం సృష్టి ఆరంభంలో ఏమీ ఉండేది కాదు. అంతా అంతా జలమయమేను అని చెప్పుకున్నాం మనం. అప్పుడు ఒకానొకప్పుడు పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి పరబ్రహ్మ ఏం చేశాడనమాట, నేను సృష్టి చేయాలని సంకల్పించినప్పుడు సృష్టి చేయాలని సంకల్పించినప్పుడు అతను విశ్వాన్ని సృష్టించాడు, ప్రపంచాన్ని జగత్తును సృష్టించాడు. అంటే సృష్టించినటువంటి జగత్తంతా కూడా బ్రహ్మ అంటే అతన్ని ఎవరైతే సృష్టి చేస్తాడో అతను బ్రహ్మ అని మనం అంటాం కనుక ఈ జగత్తంతా కూడా అతని యొక్క రూపమే అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అతని సంకల్పం మాత్రం చేత వచ్చినటువంటి రూపమే. అంటే జగత్తంతా కూడా బ్రహ్మ రూపమే, పరబ్రహ్మ రూపమే అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అలా వచ్చినటువంటి ఈ విశ్వాన్ని మొట్టమొదటిగా ఆ ప్రపంచాన్ని ఈ జగత్తంతటిని కూడా ఆ పరబ్రహ్మ స్వరూపంగా వచ్చింది కనుక అతన్ని విశ్వము అనేటువంటి పేరు మీద పిలిచారనమాట దాన్ని. ఆ విశ్వము అనే పేరు పెట్టి పిలవటం వల్ల ఆయన్ని కూడా విశ్వడు అనే పేరు మీద విశ్వడు అనేటువంటి అనే పిలిచారనమాట. కనుక ఈ దీన్ని మనం చెప్పాలంటే మన పురాణాల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు బ్రహ్మాది దేవత అందరూ కూడా ఆ విష్ణుమూర్తిని ఆ పరబ్రహ్మ స్వరూపుణ్ణి కొలుస్తారు అని చెప్పి మనం చెప్పుకున్నాం మనం. కనుక ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెళ్ళి ఆ పరబ్రహ్మకే మొరబెట్టుకుంటారు. ఆయన నాకు ఈ కష్టం వచ్చింది. మనం ప్రహ్లాద చరిత్ర తీసుకుంటే హిరణ్యకేరణ్యాక్షులు అనే రాక్షసులు పుట్టినప్పుడు అది విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, నాయన నాకు వీళ్ళందరూ రాక్షసుల వల్ల మాకు బాధ కలుగుతా ఉంది, మమ్మల్ని రక్షించండి అని చెప్పి ఆ విష్ణుమూర్తిని ప్రార్థించినట్టు మనకు పురాణాల్లో చెప్తున్నారు. కనుక ఆ బ్రహ్మ మహేశ్వరాదులు మొదలైనటువంటి దేవతలందరి చేత కూడా పూజింపబడినటువంటి వాడు, ప్రస్తుతింపబడినటువంటి వాడు అయినటువంటి విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన్ని వీళ్ళందరూ ఆయన కూడా కొలుస్తారు కనుక ఆయన కూడా వాళ్ళ చేత కూడా స్థితింపబడినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన చేత సృష్టింపబడినటువంటి ఈ విశ్వాన్ని కనుక విశ్వం కనుక ఆయన్ని విశ్వడు అని అంటారు. అదే విష్ణువు అని విశ్వం అని అంటారనమాట. ఆ తర్వాత ఇక్కడ మనం ఒకటి చూసుకుంటే ఒక చిన్న పరమార్థం చేసుకుంటే పరబ్రహ్మ స్వరూపుడు అయినటువంటి విష్ణు పరబ్రహ్మ స్వరూపుడు అయినటువంటి పరబ్రహ్మ విశ్వము ఇవి రెండు వేరు కాదు. అంటే దాని అర్థం ఏంటి? విశ్వంలోనే పరబ్రహ్మ ఉన్నాడు, ఆ పరబ్రహ్మలోనే విష్ణు ఉన్నది, విష్ణు జగత్ అంతా కూడా నిండి ఉన్నది. కనుక ఆ రెండింటికి కూడా అభేదము, అంటే రెండింటికి కూడా తేడా లేదు. అంటే మనకి కొన్ని శృతులు చెప్తున్నాయి, నీలోనే పరమాత్ముడు ఉన్నాడు అని చూసుకోమంటున్నారు. అంటే నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పి ఆదిశంకరాచార్యుల వారు చెప్తారు. అంటే అర్థం ఏంటనమాట, నీలోనే పరమాత్ముడు కొలువై ఉన్నాడు, ఆ పరమాత్మను నువ్వు తెలుసుకోమంటారు. అది ఎక్కడున్నాడయ్యా అంటే హృదయాంతరాళంలో మనకి నారాయణ ఉపనిషత్తులో వస్తుందన్నమాట. నారాయణ ఉపనిషత్తులో ఏం చెప్తారన్నమాట,
మనలోనే ఉన్నటువంటి హృదయంలో, మన హృదయంలో పరమాత్మ వడ్ల కింద మనం ఒక బియ్యపు కింద తీసుకున్నట్టయితే, ఆ వడ్ల కింద బియ్యపు గింజ లేదా వడ్ల కింద తీసుకున్నట్టయితే, ఆ బియ్యపు గింజ మొనలో ఒక తెల్లటి ఇది ఉంటుందనమాట. తెల్లగా కనిపిస్తుంది మనకి కొద్దిగాను. దాంట్లో అణుమాత్రం, అణుమాత్రంలో అందులో అగ్నిశిఖ రూపంలో పరమాత్ముడు మనలో కొలున్నాడు అని చెప్పి చెప్తుందనమాట మహానారాయణ ఉపనిషత్తు. అంటే మనలోనే పరమాత్మ ఉన్నాడు అని మనకు తెలుసు. ఆ పరమాత్మ యొక్క చైతన్యం వల్లే మనం మనలో ఉండేటువంటి ఈ నవనాడులు గాని, లేకపోతే దశవాయువులు గాని, పంచభూతాలు గాని ఇవన్నీ కూడా ఉండి మనలో ఉండేటువంటి మనకి ప్రాణశక్తిని కల్పించి మనల్ని నడిపించుతున్నటువంటి వాడు ఆ పరమాత్మే. అంటే అణువులో అణువుగా పరమాత్మలో, పరమాణువులో పరమాణువుగా ఉన్నటువంటి ఆ పరమాత్మ మనల్ని నడిపించేటువంటి వాడు, మనల్ని నడిపిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలనమాట. అంటే మనం వేరు కాదు, పరమాత్మ వేరు కాదు. ఏవండీ మనలోనే పరమాత్ముడు ఉంటున్నాడు అంటే మనకెందుకు కనిపించాడండి ఆయన అన్నప్పుడు ఏదైనా గాని ఒక పరమాత్మను దర్శించాలి అంటే కొన్ని క్వాలిటీస్‌ని మనం పుణికిపుచ్చుకోవాలి. అంటే పుణికిపుచ్చుకుంటాం అంటే మనం ఎక్వైర్ చేసుకోవాలి. ఆ ఎక్వైర్ చేసుకున్నప్పుడు ఆహ్, దానివల్ల మన పురాణాల్లోనూ, మన శాస్త్రాల్లో చెప్పినటువంటి పద్ధతిని అవలంబించినప్పుడు, దాని గుండా వెళ్ళినప్పుడు, ఆ పద్ధతిలో వెళ్ళినప్పుడు మనకి పరమాత్మ దర్శనం అవ్వటానికి అవకాశం ఉన్నది. అంతేగాని ఒక లైన్ మనం చదువుకుని దాంట్లో అహింసా పరమో ధర్మః అన్నాడు. దాని కింద అహింస పరమో ధర్మం అన్నాడని చెప్పి అలా ఉంటే సరిపోదు కదా! అట్లాగే ఒక వాక్యం చదువుకొని మనం సగం చదువుకొని నాకు ఫలితం రాలేదు. నాకేమీ అవ్వటం లేదు. లేకపోతే నాకు పరమాత్మ కనిపించలేదు అని అనుకుంటాం పొరపాటు. ప్రాక్టీస్ చేయాలి. జపతపాదులతో ఈ కాలంలో అంటే జపతపాదులతోటి చెయ్యాలి అని చెప్పి మనకు చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇంద్రియ నిగ్రహంతోటి మనసును నిర్మలంగా ఉంచుకోవాలనమాట. మనోశుద్ధి కావాలిక్కడ. అంటే అమనస్కుడు అవ్వాలనమాట. అమనస్కుడు అంటే ఇక్కడ మనసు లేకపోవటం అనేటువంటిది కాదు. మనసు లేకపోయి కఠినాత్ముడు అనేటువంటి అర్థం కాదు. అమనస్కత్వం అంటే. అంటే మనసుని నిగ్రహించుకోవటం అనేటువంటిది అమనస్కత్వం అవుతుందనమాట యోగ భాషలో. మనసును నిగ్రహించుకొని, చిత్తాన్ని నిలుపుకొని, పరమాత్మ మీద నిలుపుకొని ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ఆ పరమాత్మను మనం తప్పనిసరిగా కనిపిస్తాడు అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. అట్లాగే అంటే విశ్వమే పరమాత్మ, పరమాత్మే విశ్వము అనేటువంటిది ఇవి 2 కూడా పరబ్రహ్మ స్వరూపాన్నే మనకి చెప్తున్నాయన్నమాట. ఇక ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యం గూడా కారణ జగత్తు, కార్య జగత్తు, కారణ జగత్తు అని ఉండుంటాయి. అంటే ఏ కార్యం చేత భగవంతుడు సృష్టించాడు? ఏ కార్యం జరుగుతా ఉన్నది? ఈ కార్యకారణ జగత్తంతా కూడా ఆయన సృష్టే కనుక అవి 2 విధాల్లో కూడా అది విశ్వ అనేటువంటి శబ్దాన్ని మనకి గోచరింపజేస్తూ ఉందన్నమాట. ఇక మనం ఇదివరకు ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలి. ఏంటంటే మనం ఇదివరకు ఓంకారం గురించి మనం చదువుకున్నాం. ఈ ఓంకారం గురించి చదువుకున్నప్పుడు ఆ ఓంకారం అనేటువంటిది 3 అక్షరాలు కలయిక అని చెప్పి, అదే సర్వవేద స్వరూపం అని చెప్పి, అదే పరమాత్మ స్వరూపం అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఈ ఓంకారాన్ని వాక్ స్వరూపంగా మనం చెప్పుకున్నాం అప్పుడు. అదే విశ్వమంతా వ్యాపించి ఉన్నదని కూడా మనం చెప్పుకున్నాం. అంటే ఎప్పుడైతే విశ్వమంతా వ్యాపించి ఉన్నది అని చెప్పుకున్నప్పుడు విశ్వంలో ఉన్నది అని అర్థం అనమాట. అంటే జగత్తులో ఉన్నది అని అర్థం అనమాట. ఆ జగత్తులో ఉన్నదాన్ని ఎవరున్నారు? పరమాత్మ ఉన్నాడు. కనుక ఆ పరమాత్మ ఏ విధంగా విశ్వమంతా వ్యాపించి ఉన్నాడో కనుక ఓంకారం కూడా ఇక్కడ ఉన్నది. అంటే ఓంకారంలో కూడా పరమాత్మ ఉన్నాడు అని మనకి అర్థం. పరబ్రహ్మం ఉన్నాడు అని చెప్తుందనమాట. ఇక్కడ నేను ఉపయోగించే పదం పరమాత్మ కాదు, పరబ్రహ్మ అని ఉపయోగిస్తున్నాను. అంటే సృష్టి చేసేటువంటి వాడు ఆయన.
సృష్టికర్తను మనం బ్రహ్మ అని అంటాం మన పరిపాటి కనుక, మనం సృష్టి పరబ్రహ్మనే నేను ఉపయోగిస్తున్నాను ఆ పదాన్ని. కనుక ఈ ఎలాగైతే ఓంకారం అక్షరము అంటే క్షరం లేనిది, అదే అపర పరబ్రహ్మ, అసల పరబ్రహ్మ అంటే ఉపాసించదగినది, పరాపర బ్రహ్మ అంటే పరబ్రహ్మకి ఇంకా అంటే మొట్టమొదటి సృష్టికర్త ఎవరైతే ఉన్నారో, ఆ సృష్టికర్త జగత్పిత ఎవరైతే ఉన్నారో, ఆ జగత్పిత ఎప్పటి నుంచే ఆ దగ్గర నుంచే ఒక నాదం ఒకటొచ్చింది. ఆ నాదమే ఓంకారనాదంగా వచ్చిందని మనం చెప్పుకున్నాం. అలాంటి నాదాన్ని మనం ఉపాసించాలి అని కూడా మనం చెప్పుకున్నాం. అలాంటి నాదాన్ని ఉపాసించటము అంటే, ఆ నాదంలో ఉన్నది పరమాత్మనే గనక, మనం పరబ్రహ్మను కూడా ఉపాసించాలి అని, మనం ఉపాసించదగినవాడు అని చెప్పి చెప్పుకున్నాం. కనుక అట్టి పరమాత్మ ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి అని చెప్పి, విష్ణువు అని చెప్పి మనకి చెప్తున్నారనమాట. ఇక ఓంకారం. యజుర్వేదంలో ప్రతి వేదానికి 4 భాగాలుంటాయని చెప్పుకున్నాం. ఆ 4 ప్రతి వేదానికి 4 భాగాలుంటాయి. దాంట్లో అరణ్యకము అనేటువంటిది ఒకటుంటుంది. ఈ అరణ్యకము అనే దాంట్లో ఓం అనేటువంటిది పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి, ఈ జగత్తంతా కూడా ప్రణవ స్వరూపమే. ఓంకారాన్ని ఓం అనేటువంటి దాన్ని ప్రణవము అని కూడా అంటారనమాట. ఓంకారాన్ని ప్రణవము అని కూడా అంటారు. కనుక ఈ సర్వస్వం అంతా కూడా మనకు కనిపించేదంతా చరాచరమైనటువంటిది కూడా అంతా కూడా కనిపించేది దృశ్యాదృశ్యమైనటువంటిది అంతా కూడా ప్రపంచం అంతా సర్వము కూడా మనకి ఈ ప్రణవ స్వరూపమేను అని చెప్పి ఆ యజుర్వేదంలో అరణ్యకం చెప్తుందనమాట. అరణ్యకంలో చెప్పబడిందనమాట. అంతేకాకుండా ఓంకారానికంటే భిన్నమైనటువంటిది లేదు. ఓంకారమే పరమాత్మ అని కూడా మనకి చాందోగ్యోపనిషత్తులో మనకి చెప్పబడిందనమాట. అంతేకాకుండా మండూకోపనిషత్తులో ఇంకొక విషయం కూడా మనకి చెప్పారు. ఏంటంటే కార్యం లేనిది కార్యకారణ రూపమైనటువంటిది కూడా ఓంకారమేను. ఆది మధ్యంతరహితమైనటువంటిది కూడా ఓంకారమేను. అది వాక్ స్వరూపంగా, పరమాత్మ స్వరూపంగా, వాక్ స్వరూపమై ఉన్నది అని చెప్పి మనకి చెప్తున్నారనమాట. అంటే ఎప్పుడైతే, ఎక్కడైతే ఈ వాక్ వ్యాపక విస్తరించి ఉన్నదనమాట. వ్యాపించి ఉన్నదని చెప్పుకోవచ్చు మనం. మనం ఒక సౌండ్‌ని గనక మనం ఒక మాట మాట్లాడామంటే, ఎలాగైతే అది కొంత దూరం ప్రయాణించి ఎదుటి వాళ్ళకి వినిపిస్తుందో, ఈ ఓంకారం అనేటువంటిది ఏంటనమాట, ఎక్కడో ఉన్నటువంటి పరమాత్మ దగ్గర నుంచి ఉత్పన్నమయ్యి, అన్ని జగాలకి, అన్ని ప్రపంచాలకి, అన్ని జగత్తులకి వ్యాపించి అక్కడ ప్రణవనాదం చేస్తూ ఉంటుందనమాట. అంటే ఏవండీ ప్రణవనాదం చేస్తూ ఉందంటున్నారు. సర్వం అన్నిట్లోనూ ఉందంటున్నారు. విశ్వం అంతట్లోనూ ఉందంటున్నారు. కనుక పరమాత్మ కూడా అక్కడ ఉన్నాడు. పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ కూడా అక్కడే ఉన్నాడు గనక, ఆయన కూడా ఓంకారాన్ని పరబ్రహ్మ స్వరూపం అన్నాం గనుక, ఆ ఓంకారం కూడా పరబ్రహ్మ స్వరూపమే అనేది దీన్ని బట్టి మనకు తెలుసు. అంటే ఓంకారం అనేటువంటి పరబ్రహ్మ స్వరూపుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి మనకి తెలుస్తా ఉందన్నమాట దీనివల్ల. ఈ మండూక ఉపనిషత్తు అది చెప్పిందనమాట. ఇంకోటేంటంటే ఎప్పుడైతే మనం ఓంకారాన్ని జపిస్తూ ఉన్నామో, మనలో అంతరాత్మగా మనం గూడా ఓంకారనాదం గనక మనం చేస్తున్నట్టయితే, ఓంకారోపాసన చేసినట్టయితే, మనలో ఒక రకమైనటువంటి తెలియని అనిర్వచనీయమైనటువంటి అనుభూతి కలుగుతుంది. ఎందుకనంటే, మనలో ఉన్నటువంటి ఈ పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో, మన పరబ్రహ్మ స్వరూపం ఏదైతే అనుకున్నామో, అతను దర్శించడానికి మనకి దారి కల్పిస్తాడనమాట. అంటే మనలో అంటే ఓంకారాన్ని జరిపించటం వల్ల మనలో ఉండేటువంటి కొన్ని దుర్గుణాలు పోతాయి అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంది. కనుక వ్యాపించి అవన్నీ కూడా మనకున్నటువంటి దుర్గుణాలన్నీ కూడా పోగొట్టి మనకేం చేస్తున్నాడన్నమాట, పరమాత్మను దర్శించే భాగ్యం మనకు కలిగిస్తున్నాడు ఆ పరబ్రహ్మస్వరూపుడు. ఆయన ఆయన్నే మనం ఓంకార రూపాత్ముడు అని కూడా మనం అనొచ్చనమాట.
ఆ ఓంకార రూపాత్మని దర్శించిన వాడికి ఇంకా శోకము అంటే బాధ అనేటువంటిది ఏది ఉండదు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. అంతేకాకుండా మనకి గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తాడు. ఓంకారాన్ని స్మరించిన వాడు అంటే ఓంకారాన్ని జపించిన వాడికి పరమగతిని పొందుతాడు అని చెప్తుంటాడు. అంతేకాకుండా ఓంకారంలో అది అక్షరమైనటువంటిది, అంటే క్షరమైన అంటే నాశనం లేనటువంటిది. ఎవరైతే సన్యాసి విరాగి అయి విరాగులు సన్యాసులు దేన్నైతే కోరి వాళ్ళు కోరేది మోక్షం. ఆ మోక్షాభిలాషులైనటువంటి విరాగులు సన్యాసులు వాళ్ళు ఏం చేస్తారు? బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తారు. ముందు బ్రహ్మచర్యాన్ని ఎవరైతే అవలంబిస్తుంటారో వాళ్ళందరూ కూడా మోక్షం లభిస్తుంది, ఈ ఓంకారాన్ని జపించడం వల్ల మోక్షం లభిస్తుంది అని చెప్పి గీతలో పరమాత్మ చెప్తాడు. అంతేకాదు ఇంకొక మాట కూడా చెప్తాడు ఆయన. ఓంకార స్వరూపుణ్ణి నేనేను అని చెప్తాడు ఆయన భగవద్గీతలో. ఓంకారాన్ని నేనేను అని చెప్తాడు. అంతేకాదు ఆత్మరూపాన్ని నేనేనని చెప్తాడు. ఉదకాల్లో మధురంగా ఉండేటువంటి రసం ఏదైతే ఉంటుందో అది నేనేనే అని చెప్తాడు ఆయన. సూర్యుడు చంద్రుడిలో ఉండేటువంటి ప్రకాశాన్ని నేనేను అని చెప్తాడు. అన్ని వేదాలు మనకి ప్రణవ స్వరూపాన్ని గురించి మనకి చెప్పాయి కనుక అట్టి ప్రణవాన్ని నేనేను అని చెప్తాడు. ఆకాశంలో ఉండేటువంటి శబ్దాన్ని నేనేనని చెప్తాడు. ఈ విధంగా ఇంకోటి కూడా చెప్తాడు ఆయన. ఏంటంటే మహర్షుల్లో భృగు మహర్షి ఉత్తముడు. అంటే ఇక్కడ నేను ఆయన చెప్పిన దాన్ని యథాతథంగా చెప్తున్నాను కానీ మిగతా వాళ్ళందరూ ఉత్తములు కారు అని కాదు నా భావన. భృగు మహర్షిని నేను ఏకాక్షర బ్రహ్మమైనటువంటి ఓంకార స్వరూపుణ్ణి నేనేను. యజ్ఞంలో జప యజ్ఞాన్ని నేనేను. స్థావరాల్లో హిమాలయాన్ని నేనేను అని చెప్తాడు అనమాట. అత్యున్నతమైనటువంటి హిమాలయాన్ని నేనేను అని చెప్తాడు. అంటే వీటన్నిటిలోనూ కూడా మనం కనుక చూసుకున్నట్టయితే ఇంకోటి కూడా చెప్తాడు ఆయన. ఏంటంటే ప్రాణాయామం అనేటువంటిది అత్యంత పరమ పవిత్రమైనటువంటి తపస్సు అని కూడా అత్రి మహామనిషి చెప్తాడు అనమాట. అత్రి మహామనిషి చెప్తాడు. అంటే వీటన్నిటిలోనూ కూడా ఏదైతే ఉత్తమంగా ఉంటుందో ఉత్తమోత్తమైనటువంటి ఉత్తమోత్తములలో నేను ఉత్తముడు నేనేను అని కూడా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు అనమాట. అలాగే అత్రి మహాశివుడు ఇంకేం చెప్తాడంటే ఋగ్వేద సామవేదాల్లో అంటే చతుర్వేదాల్లో కూడా మంత్ర రూపంలో ఉండేటువంటి వేదాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉండేటువంటి ఓంకార రూపం కూడా ఓంకారం ప్రస్తుతమై ప్రణవనాదం ప్రస్తుతమై ఉంటుంది అని చెప్తాడు అనమాట. మీరు ఎప్పుడైనా కానీ ఒక యజ్ఞం జరిగేటప్పుడు కానీ హోమం జరిగేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా శుభకార్యం కార్యక్రమం యాజ్ఞిక కార్యక్రమాలు జరిగేటప్పుడు వాళ్ళు మంత్రాలు చదువుతారు. ఆ మంత్రోచ్చారణ మీరు కనుక గమనించినట్టయితే ఒక రిథమిక్గా ఉంటుంది. అది ఆ రిథమిక్గా ఉండేటువంటి మంత్రాన్ని ఆ ఉచ్చారణ పదాన్ని ఆ స్వరాన్ని నేనేను అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు అనమాట. అది ఏ పరబ్రహ్మము అని మనం తెలుసుకోవాలన్నమాట. అలాగే చాందోగ్యోపనిషత్తులు ఏం చెప్తారంటే సర్వము నేనే, బ్రహ్మ నుండి పుట్టి బ్రహ్మలోనే నయమైనటువంటి వాటి ఏదైతే ఉందో అవన్నీ కూడా నేనేను అని చెప్పి విష్ణువేను అని చెప్పి చాందోగ్యోపనిషత్తు చెప్తుంది. అంటే విష్ణువు అంటే ఇక్కడ పరబ్రహ్మ స్వరూపము అని చాందోగ్యోపనిషత్తు చెప్తుంది. మనం ఇక్కడ ఒక చిన్న మహాభారతంలో ఒక చిన్న రిఫరెన్స్ తీసుకుందాం. పాండవులు అరణ్యవాసానికి వెళ్తారు. అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సలహా ఇస్తాడు అర్జునుడికి ధర్మరాజుకి.
ఈ రాబోయేటువంటి కురుక్షేత్ర యుద్ధంలో మీరు గెలవాలి అంటే, మీరందరూ కూడా అస్త్ర హ్మ్. దివ్యాస్త్రాన్ని సంపాదించాలి మీరు అని చెప్పి చెప్తారు. అప్పుడు ఏం చేస్తారనమాట, అర్జునుడు తపస్సుకెళ్ళి శివుడి గురించి తపస్సు చేస్తాడు. ఇంకా అక్కడ అతను శివుడేమో కొన్ని అస్త్రాలిస్తాడు. ఇక్కడ ఒక రోజున ఏం జరుగుతుందంటే, సౌగంధికా పుష్పం అనేటువంటిది ఒకటొస్తుంది మనకి. ఆ సౌగంధికా పుష్పం అనేటువంటిది ఒక గంధర్వలోకం నుంచి అది ఏంటనమాట, అది కుబేరుని యొక్క తోటలో ఉంటుందనమాట. ఆ కుబేరుని తోటలో ఉండేటువంటి పుష్పం అది ఏం చేస్తుందంటే ఒకసారి భూమి మీదకొస్తుందది. భూమి మీద పడుతుంది. ఆ భూమి మీద పడినప్పుడు, ఆ పుష్పాన్ని తీసుకున్నప్పుడు ద్రౌపది అడుగుతుంది, "నాకిలాంటి పుష్పాలు దేవతార్చనకు కావాలి" అని అడుగుతుంది భీముడిని. అప్పుడు భీముడు ఏం చేస్తాడంటే, "ఓహ్! అంటే అదంతా నేను తీసుకొస్తాను పద" అంటాడు, బయలుదేరతాడాయన. గంధమాదన పర్వతాన్ని చెప్తాడు చేరతాడాయన. గంధమాదన పర్వతాన్ని చేరుకున్నప్పుడు అక్కడ ఆంజనేయ స్వామి అక్కడ తపోనిష్ఠుడై ఉంటాడనమాట. తపోనిష్ఠుడై ఉన్నప్పుడు, అప్పుడు ఏం చేస్తాడనమాట, అతన్ని, ఓహో! నా తమ్ముడైనటువంటి భీమసేనుడు వస్తున్నాడు. అతన్ని కొంచెంతో మాట్లాడాలి అని చెప్పాననుకుంటాడాయన. అంటే ఎందుకు నీ తమ్ముడు అంటున్నాడంటే, ఇరువురు కూడా వాయుదేవుని యొక్క వాయుదేవాంశుడే. ఆంజనేయుడు వాయుదేవుని కృప వలన పుట్టినవాడే. భీమసేనుడు కూడా వాయుదేవుడి కృప వలన పుట్టినవాడే. ఆంజనేయుడేమో వాయుదేవుని కృప వలన అంజనాదేవికి పుట్టాడు. వాయుదేవుని కృపణ వల్ల కుంతీదేవికేమో భీముడు పుట్టాడన్నమాట. సరే, బయలుదేరాడు భీముడు. అక్కడ గంధమాదన పర్వతాన్ని చేరుతాడు. ఆంజనేయ స్వామి అక్కడ కూర్చొనున్నాడు. ఆయన ఏం చేశాడు, మాట్లాడాలనుకుని తన తోకని బాగా పొడిగింపజేసి రోడ్డుకి అడ్డంగా కూర్చున్నాడాయన. కూర్చునేసరికల్లా భీముడు నాదం చేసుకుంటూ వస్తున్నాడు. చూసుకునేసరికల్లా అతని నాదానికి, అతని కేకలకి అక్కడున్నటువంటి మృగాలన్నీ గూడా ఎక్కడ పారిపోతాయన్నమాట. ఈ యొక్క ఆంజనేయ స్వామి మాత్రం అక్కడ ఉంటాడండి. ఉన్నప్పుడు అప్పుడంటాడు, "నువ్వెవరవు ఏంటి" అని అడిగినప్పుడు, అప్పుడు ఆంజనేయ స్వామి చెప్తాడు, "నేను ఇట్ట గంధమాదన పర్వతానికెళ్తున్నాను. కనుక గంధమాదన కుబేరాని కొలువుకెళ్తున్నాను. అక్కడ సౌగంధిక పుష్పాలు కావాలి. అందుకని తీసుకెళ్తున్నాను" అని చెప్తాడనమాట. వెళ్తున్నప్పుడు, "సరే వెళ్ళు" అంటాడు. వెళ్ళినప్పుడు, "ఈ తోక ముడిస్తే కదా నేను వెళ్ళేది" అంటాడనమాట. "నేను తోకను ముడను, కావాలంటే దాటుకొని వెళ్ళు" అంటాడు. దాటుకుని వెళ్ళు అన్నప్పుడు భీముడు జంకుతాడు. ఎందుకు జంకుతాడు? మనం ఇప్పుడు దాకా మనం చదువుకున్నాం. ఏంటి? పరమాత్మ మానవ దేహం మన దేహంలో కొలువై ఉంటాడు అని చెప్పి. అంటే ప్రతి అంటే తో ఆంజనేయ స్వామి దేహంలో కూడా పరమాత్మ కొలువై ఉన్నాడనే కదా అర్థం. అంటే అతను నిరంతర రామభక్తుడు. ఆయన ఎప్పుడు కొలువై ఉంటాడు ఆయన మనసులో. ఆయన మనసులో కొలువైనప్పుడు తోక కూడా ఆయన శరీరంలో ఒక భాగమే గనక, ఆ తోకను దాటితే భగవంతుడిని దాటినట్టు లెక్కనమాట. కనుక భీముడు సందేహించి, "ఈ నీకు తెలీదా? పరమాత్మ దేహమంతా కొలువై ఉంటాడు, శరీరంలో కొలువై ఉంటాడు అని చెప్పి, నేను తోక దాటితే భగవంతుడు దాటినట్టే కదా! అది అపచారం కదా!" అని అంటాడనమాట. ఇక్కడ అదే గనక లేకపోయినట్టయితే, నేను సముద్రాన్ని లంఘించినట్టు. అప్పుడు మా ఆంజనేయ స్వామి నాన్న ఆంజనేయ స్వామి ఎట్టాగైతే సముద్రాన్ని లంఘించాడో, లంకకెళ్ళాడో, ఆ విధంగానే నేను తోక దాటి వెళ్ళిపోయేవాడిని అని చెప్తాడనమాట. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టించాల్సింది ఏంటంటే, ఆ భావన అనేటువంటిది అంటే భీముడు కూడా మన ఎంతటి జ్ఞానవంతుడు అనేటువంటిది మనకు తెలుస్తుంది. కనుక జ్ఞానవంతుడు అనేటువంటిది మనకు తెలుస్తుందనమాట. అంటే శరీరంలో అంటే ఎంత ఆధ్యాత్మికవేత్త అనేటువంటిది కూడా మనకు తెలుస్తుంది దీన్ని బట్టి. కనుక అలాంటి వాళ్ళల్లో అంటే పరమ పుణ్యాత్ములలో కూడా భగవంతుడు కొలువై ఉంటాడు అని చెప్పి దీనివల్ల తెలుస్తుందన్నమాట మనకి. అలాగే
భాగవతం మనం తీసుకున్నట్టయితే భాగవతంలో ప్రహ్లాద చరిత్ర మనం తీసుకుందాం. ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదుడు రాక్షస బా మనకి బడికి పంపిస్తారు. బడికి పంపించినప్పుడు అక్కడ ఉండేటువంటి బాలురందరికీ కూడా ఉపదేశం చేస్తూ ఉంటాడు. ఎవరు? ప్రహ్లాదుడు. ఏం చెప్తూ ఉంటాడు? మనం శ్రీహరిని మించినటువంటి దైవం లేనే లేదు. అందరిలోనూ శ్రీహరి ఉన్నాడు. కనుక మనల్ని రక్షించేవాడు ఆయనేను అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. కనుక మనలో ఉండేటువంటి అసురభావాన్ని, రాక్షసత్వాన్ని విడిచి ఆయన్ని గనక శరణు ఆయన మనల్ని రక్షిస్తాడు అని చెప్పి మనకు చెప్తూ ఉంటాడనమాట. అలాగే ఇంకోటేంటి అంటే చివర్లో ఇంకో చివర్లో పరం హిరణ్యకశిపుడు అడుగుతాడు ప్రహ్లాదుడిని. "నీ హరెక్కడున్నాడయ్యా" అని చెప్పి. "ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రి" అని చెప్పి పద్యం చెప్తూ "నువ్వెక్కడన్నా వెతుక్కో. సర్వము అంత సర్వాంతర్యామి ఆయన. అన్నిట్లోనూ ఉన్నాడు" అని చెప్పి ఆయన చెప్తాడనమాట. అని చెప్తూ అప్పుడు అడుగుతాడనమాట. "ఈ స్తంభంలో నువ్వు చూపించగలవా" అని అడుగుతాడు. అప్పుడు హిరణ్యకశిపుడు అలాగే దాంట్లో కొలువై ఉంటాడు స్వామి అని చెప్తాడనమాట. ఆ స్తంభాన్ని హిరణ్యకశిపుడు మోదినప్పుడు నరసింహ రూపంలో ఇలా ప్రత్యక్షం. ఇది ప్రహ్లాద చరిత్రలో వస్తుందనమాట. విష్ణు పురాణంలో ఏం చెప్తారంటే, విష్ణు పురాణంలో విష్ణు పురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఏం చెప్తాడంటే, "నేను పాపాన్ని కోరను, నేను చెయ్యను, చెప్పను. అన్ని సర్వభూతాల్లోనూ పరమాత్ముడు అనేటువంటి వాడు ఉంటాడు. నన్ను రక్షించేటటువంటి వాడు ఆయనే. దుఃఖం గాని, మానసికంగా గాని, వాక్కులో గాని, దైవికంగా గాని నాకు అలాంటి భేదం అనేటువంటిది లేదు" అని చెప్పి మనకి చెప్తాడనమాట ప్రహ్లాదుడు. అంటే అతని భక్తి తత్పరత అనేటువంటిది మనం ఇక్కడ గమనించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే దేవతలు, మనుషులు, పశువులు, పక్షులు, వృక్షాలు, సర్పాలు ఇవేంటి సర్వము స్థావర జంగమాత్మకమైనటువంటి సర్వ జగత్తు కూడా విశ్వరూపధారి అయినటువంటి విష్ణుమూర్తియే. కనుక ఆ విష్ణుమూర్తిని మన ఆత్మలో మనం దర్శించుకోవాలి అని చెప్పి ప్రహ్లాదుడు చెప్తాడన్నమాట. ఇక్కడ ఒక మాట చెప్పింది ఏంటంటే విశ్వరూపధారి అయినటువంటి విష్ణువు. విశ్వాన్ని ధరించినటువంటి వాడు విష్ణువు అని చెప్పి చెప్తాడన్నమాట. అంటే తానే విశ్వము. విశ్వమే తానుగా ఉండేటువంటి వాడు విష్ణుమూర్తి, పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి విష్ణుమూర్తి అని చెప్పి చెప్తున్నాడన్నమాట. ఇక ఇంకొకటి ఏం చెప్తాడంటే మనకి శ్రీకృష్ణ పరమాత్ముడి గీతలో ఎవరైతే శత్రు, మిత్ర భేదం లేకుండా సమదృష్టి కలిగి వర్ణాశ్రమ ధర్మాలను వీడకుండా ఎవరైతే ఉంటారో, ఎవరైతే నిర్మలమైనటువంటి మనసు కలిగి ఉంటారో, అటువంటి వాళ్ళ దగ్గర నేను వాళ్ళని విడిచి నేను ఎప్పుడు కూడా ఉండను. ఎవరైతే నన్ను మనసా వాచా కర్మణ నన్ను ఆశ్రయించిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని తప్పనిసరిగా నేను రక్షిస్తాను అని చెప్పి చెప్తాను. ఇక ఇంకొకటి కూడా ఏం చెప్తారంటే విష్ణు పురాణంలో యమధర్మరాజు తన భటులకు చెప్తాడు. ఎవరైతే భక్తి భావన కలిగి ఉండి నిర్మల మనస్కులై భక్తి భావన కలిగి ఉంటారో, కామ క్రోధ మద లోభాలకన్నిటికీ కూడా అతీతులై ఎవరైతే జీవనం కలిగి ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం మీరు తాకకండి అని చెప్పి చెప్తాడనమాట విష్ణుమూర్తి. యమధర్మరాజు. అంటే అటువంటి వాళ్ళకి అటువంటి వాళ్ళని భగవంతుడు సదా రక్షిస్తూ ఉంటాడని చెప్పి ఆయన పక్కనే ఉంటారు. వాళ్ళ దగ్గరే ఉంటాడు భగవంతుడు. కనుక మీరు వాళ్ళ జోలికి మాత్రం మీరు వెళ్ళొద్దు అని చెప్పి యమధర్మరాజు చెప్తూ ఉంటాడన్నమాట చెప్పాడన్నమాట.
మనం ఇంకోటి కూడా ఏంటంటే అనేక పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాం మనం. దానం చేయటం ఒక పుణ్యం అని చెప్తాం మనం. మనం దానం చేసేటప్పుడు శ్రద్ధగా చేయాలి. అశ్రద్ధతో ఎప్పుడు కూడా మనం చేయకూడదనమాట. అగ్ని కార్యాలు చేసేటప్పుడు ఎప్పుడైతే శ్రద్ధగా చేస్తూ ఉంటామో, అప్పుడు ఆ అగ్ని ప్రజ్వలిస్తూ ఉంటుందనమాట. అంటే ఇక్కడ దాత ఎవరైతే ఉన్నారో, ఆ దాత యొక్క గుణం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, ఆ చేసేటువంటి దానం, దాన గుణం అనేటువంటిది శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుందనమాట. కనుక ఎప్పుడు కూడా మనం దానం చేసేటప్పుడు గానీ, ఉదాహరణకి చెప్పిందనమాట ఇదంతాను. ఉదాహరణగా చెప్తున్నాననమాట. మనం దానాన్ని శ్రద్ధగా చేయాలి. అంటే నిరాపేక్షగా చేయాలనమాట. నిరాపేక్షగా, నిష్కల్మషంగా మనం దానము ఇవ్వాలి అనమాట. అలాగే ఇంకొక సందర్భంలో ఏం చెప్తారంటే, పెద్దవాళ్ళకి క్రియలు చేస్తూ ఉంటాం. బ్రాహ్మడు లేకుండా క్రియలు చేయకూడదు అని చెప్తారు. అలాగే చేయను. మనం చేసేటప్పుడు అది ఏ రూపంలో అంటే ఏ విధంగా చేయాలో ఆ విధంగానే అంటే ఒక పద్ధతి ఉంటుంది. ఒక స ఒక ఒక స్తోత్రం గనుక తీసుకున్నప్పుడు, ఆ స్తోత్రాన్ని ఈ విధంగానే పఠనం చేయాలి అని అనిపిస్తుంది. ఒక వేదం తీసుకున్నప్పుడు, ఒక వేద శ్లోకాలను ఈ విధంగానే పఠనం చేయాలి అని ఉంటుంది. ఒక ఉదాహరణకు చెప్పాలంటే ఒక పాట ఉంది. ఒక పాట చేయాలన్నప్పుడు ఈ విధంగా చేయాలి అని ఈ విధమైనటువంటి స్వరంతోటి పాడాలి అని ఉంటుంది. అలాంటి స్వరం లేకుండా ఎవరైతే పాడుతుంటారో, అధ్యయనం చేస్తుంటారో చేయటం ఒకటి. దక్షిణ లేకుండా యజ్ఞం చేయటం ఒకటి. ఎవరైతే ఋత్వికుడి లక్షణాలనే పుణికిపుచ్చుకోకుండా హోమం ఎవరైతే చేస్తారో ఒకటి, అశ్రద్ధతో దానం చేయటం ఒకటి, సంస్కృతహీనంగా హవిస్సులు ఇవ్వటం ఒకటి. ఈ 6 రకాలైనటువంటివి రాక్షసులకు చెందుతాయి అని చెప్తాడన్నమాట భగవంతుడు. అంటే మనం పెద్దవాళ్ళకి చేసేటువంటి క్రియలు గాని, ఏదైనా అధ్యయనం చేసేటప్పుడు గాని, యజ్ఞం నిర్వహించేటప్పుడు గాని, హోమం నిర్వహించేటప్పుడు గాని, దానం చేసేటప్పుడు గాని, హవిస్సులు ఇచ్చేటప్పుడు గాని చాలా శ్రద్ధగా ఇవ్వాలి. ఆ శ్రద్ధగా ఇవ్వలేనప్పుడు అవన్నీ కూడా ఏదో ఇచ్చామంటే ఇచ్చాంలే అని అనుకున్నప్పుడు అవన్నీ కూడా రాక్షసులకు చెందుతాయి. అంటే రాక్షసుడికి అంటే ఇక్కడ బలి అంటే విష్ణుమూర్తి ఏం చేశాడంటే ఇలాంటివన్నీ కూడా ఒక బలి చక్రవర్తి రాక్షసుడైన. ఆయన పాతాళ లోకానికి అధిపతి. ఆయనకి చెందుతాయి అని చెప్పి విష్ణుమూర్తి చెందుతాడు. కనుక విష్ణుమూర్తి ఏం చెప్తాడంటే, నా భక్తులు ఎవరైతే ఉంటారో నా భక్తుని ఇంకోటి కూడా చెప్తాడిక్కడ. నా భక్తుల్ని ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళ పుణ్యం గాని, ఇలాంటివన్నీ కూడా రాక్షసులకే చెందుతాయి. రాక్షసత్వానికే చెందుతాయి కానీ, సద్గుణాలకి చెందవు అని చెప్పి ఆయన చెప్తూ ఉంటాడనమాట. ఈ విషయాన్ని హరివంశంలో చెప్పబడింది అని చెప్పి మనకి హరివంశంలో చెప్పబడిందనమాట ఇది. అలాగే ఏదైనా గాని మనం ఒక క్రియని మనం చేసేటప్పుడు సత్ సద్భావనతోటి మనం చెయ్యాలి. మంచి మనసుతోటి మనం చేయాలి. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా మనం చెప్పుకుంటేది ఏంటంటే, ఇంకోటి కూడా ఏంటంటే, గురువుని తిరస్కరించడం ఒకటి, గురువుని నిందించటం ఒకటి, ఇలాంటి చోట్ల కూడా భగవంతుడు ఉండడు అని చెప్పి చెప్తాడనమాట. శాస్త్రంలో మనకు చెప్తున్నది. కనుక ఎవరైతే సర్వభూతంలోనూ భగవంతుడున్నాడు అని చెప్పి చెప్పుతూ, ఏకత్వాన్ని పొంది పరమాత్ముడికి, తనకి పరమాత్మకి ఏ భేదం లేదు అని చెప్పుకుంటూ ఎవరైతే ఉంటారో, వాడు యోగిగా మనం పరిగణించవచ్చును అని చెప్పి భగవద్గీత చెప్తుంది. ఈ విధంగా పరమాత్మ ఇంకోటి కూడా ఏంటంటే ఇంకొక చిన్న విషయం చెప్పుకుందాం. పద్మ పురాణాలు
ఇలాంటి విష్ణు పురాణాలు వీటన్నిటిలోనూ కూడా విష్ణువు యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాయి. చెప్తూ భారతంలో ఒకే ఒక్క విషయం చెప్పారనమాట. కృష్ణ పరమాత్మకు ఒక వందనం చేస్తే అంటే ఒక నమస్కారం చేస్తే అది 10 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పారు. అని అశ్వమేధ యాగం చేసిన వాడు మరలా జన్మించొచ్చనేమో గానీ, కృష్ణుడికి ప్రణామం చేసిన వాడు మళ్ళీ జన్మ ఉండదు అని చెప్పి చెప్తారన్నమాట. అంటే భగవత్ శక్తి అలాంటిదనమాట. భగవత్ శక్తి అలాంటిది. అంటే భగవంతుని శరణాగతి పొందిన వాడికి మరుజన్మ అనేటువంటిది ఉండదు అని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే ఇవన్నీ గూడా మనం చూస్తుంటే మనకేమర్థమవుతుంది అంటే, ఈ ఎక్కడైతే పవిత్రమైనటువంటి వస్తువులు గాని, పవిత్రమైనటువంటి క్రియలు గాని ఎక్కడైతే జరుగుతున్నాయో, పవిత్రమైనటువంటి భక్తుల యొక్క మనసుల్లోనూ, పవిత్రమైనటువంటి యోగులంలోనూ, పవిత్రమైనటువంటి తపోధనుల్లోనూ, ఋషులలోనూ మనకి ఈ భగవంతుడు కొలువై ఉంటాడు. అంటే ఎక్కడైతే సత్కర్మలు ఆచరింపబడతాయో, ఆ చోట భగవంతుడు తప్పనిసరిగా ఉంటాడు అని మనకి తెలుస్తోందనమాట. కనుక విశ్వం అనేటువంటి మాటకి ఎక్కడైతే వీళ్ళందరూ ఉండేటువంటి వాళ్ళు ఈ జగత్తులోనే గనుక, వీళ్ళందరూ కూడా జగత్తులోనే ఉంటారు గనుక, దాన్ని అక్కడే విష్ణుమూర్తి ఉంటాడు గనుక, వీళ్ళందరి మనసులోనూ, హృదయంలోనూ విష్ణువు ఉంటాడు గనుక, ఆయనే విశ్వము, ఆయనే విశ్వడు. కనుక ఆయనే విశ్వడు, ఆయనే జగత్తు. కనుక ఈ రెండిటికి అభేదము అనేటువంటిది మనకి తెలుస్తోందనమాట. ఇది మనకి కొన్ని ఉపనిషత్తులు గాని, కొన్ని శాస్త్రాల యొక్క రిఫరెన్స్‌లు మనం తీసుకొని ఎక్కడెక్కడ స సాధు సజ్జన సంగత్యంలో మనకి పరమాత్మ కొలువై ఉంటాడు, ముఖ్యంగా కొలువై ఉంటాడు అని చెప్పి మనకి ముఖ్యంగా తెలుస్తోందనమాట దీనివల్ల. కనుక మనం గూడా మంచి నడవడిని, సత్ప్రవర్తననే అలవరుచుకోవాలని చెప్పి మనకి ఈ నామం వల్ల మనకి తెలుస్తోందనమాట. మనం గూడా అదే మార్గంలో నడవటానికి మనం ప్రయత్నిద్దాం. కనుక ఇవాళ విశ్వం అనేటువంటి మాటకి ఆ నామానికి దం ఇవాళతో ముగిస్తున్నాను. కొంచెం ఇంకా చెప్పుకోవాలంటే ఎంతైనా చెప్పుకోవచ్చు. కనుక ఇవాళతోటి ఈ నామాన్ని ముగిస్తున్నాను. రేపు విష్ణువు అనేటువంటి మాటానికి నామానికి అర్థాన్ని మనం తెలుసుకుందాం నెక్స్ట్ క్లాస్. సో, మీకేమన్నా అడగాలంటే అడగవచ్చు. ఏం లేదండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి. స్వస్తి.